గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన అందించారు. ప్రజలను మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆరోపించారు. ఇక పార్టీలోకి నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పోరాటం నుంచి పుట్టిన పార్టీ వైసీపీ. పార్టీని ఎవరు వీడినా నష్టం లేదంటున్న ఎమ్మెల్సీ వరద కళ్యాణితో విశాఖ నుంచి 19 టీవీ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. 175 అంటూ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని చెప్పి అందరూ ఊహిస్తే అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గడిచిన 6 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడి కూటమిలో జాయిన్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వరద కళ్యాణి మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, వైనాట్ 175 అంటూ మీరు గడిచిన ఎన్నికల్లో ముందుకెళ్లారు. అయితే అందుకు భిన్నంగా పరిస్థితులు ఎదురయ్యాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా బలీయంగా కనిపిస్తున్నది. అయితే ఆ పార్టీకి సంబంధించి లోటుపాట్లు కానివ్వండి, జరిగినటువంటి వైఫల్యాలు కానివ్వండి, వాటన్నింటినీ కూడా ఎండగడుతూ ముందుకెళ్తామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ చెప్తుంది. అయితే ఇంతవరకు ఆ దిశగా ఏమైనా అడుగులు వేశారా? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజారంజకమైన పాలన అందించారు. అసలు మన దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఎంత గొప్ప పరిపాలన ఎవరూ అందించలేదు. కానీ జగనన్న కంటే ఎక్కువ ఇస్తాను అని చెప్పి ప్రజలకు మభ్యపెట్టి ఈ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. 6 నెలల్లోనే ప్రజలకి కళ్ళు తెరుచుకున్నాయి. ఎందుకంటే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది అన్న చందంగా తయారైంది. ఎందుకు ఇన్ని హామీలు ఇస్తామని చెప్పి ఏ ఒక్కటి నెరవేర్చలేదు. మొన్ననే బడ్జెట్లో చూసాము, ఈ సూపర్ 6లు సూపర్ 7లు ఇన్ని హామీలు ఇచ్చారు. ఎవరికి కూడా నిధులు కేటాయించని పరిస్థితి క్లియర్గా అర్థమైపోయింది. అలాగే మహిళలకి మోసం చేశారు, రైతులకు మోసం చేశారు, విద్యార్థులకు మోసం చేశారు, అలాగే యువతకు మోసం చేశారు. అన్ని వర్గాల ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏమీ చేయలేదు. దాంతో ప్రజలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. అయ్యో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎంత చక్కగా పరిపాలన అందించారు, మేమందరం ఎంత సంతోషంగా ఉన్నాము, ఈరోజు ఇంత ఘోరంగా మోసానికి గురయ్యాము అని ఫీల్ అవుతూ ఉండే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిగా తెచ్చుకుందాము అని ఎదురు చూసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు చెప్తున్న పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా పార్టీని వీడిపోతున్నారు, కూటమి వైపు సుముఖంగా ఉన్నట్టు కనిపిస్తుంది. పర్టికులర్గా మన వైజాగ్ చూసుకున్నట్టయితే వారం రోజుల క్రితం అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి వెళ్ళిపోవడం, మరోవైపు నిన్ననే అడారి ఆనంద్ కుమార్ పార్టీని వీడిపోవడం, వాళ్ళ అంతర్గత వ్యవహారాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే పార్టీని నమ్ముకొని పార్టీ వాళ్ళకు పెద్దపీట ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి హోదాలో కూర్చోబెడితే వాళ్ళు పార్టీని ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఇది పోరాటాల నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. ఈ పార్టీకి పైన జగన్మోహన్ రెడ్డి గారు, కింద కార్యకర్తలు ఎప్పుడూ శాశ్వతంగా ఉంటారు. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అవి శాశ్వతం కాదు. కానీ కార్యకర్తలు అనేవాళ్ళు జగనన్నని నమ్మి, జగనన్న మీద నమ్మకంతో జీవితాంతం జగనన్న కోసం పోరాటం చేస్తూ ఉండే వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఏమీ చేయలేరు. ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029లో ముఖ్యమంత్రి అయి తీరుతారు. దానికి తగ్గట్టుగా మేమందరము కూడా ప్రజా పోరాటాలు చేసి ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసింది అనేది ఆ విషయాన్ని ఎండగడతామని తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడి వెళ్ళారనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. చెప్పాను కదండి, జగనన్న కార్యకర్తలు ఈ పార్టీకి శాశ్వతం, అంతే. మధ్యలో నాయకులు ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. నాయకుడు అనేవాళ్ళు లేకపోతే కార్యకర్తలు ముందుకు నడిపించే వ్యక్తి అనేవాడు ఉండాలి. నాయకుల్ని జగనన్న తయారు చేస్తారండి. ఖచ్చితంగా కార్యకర్తల నుంచే నాయకులు తయారవుతారు. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ వరద కళ్యాణి చెప్తున్న దాన్ని బట్టి ఖచ్చితంగా రాబోయే 2029 ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, ఎవరైతే నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడినంత మాత్రాన కార్యకర్తలందరూ కూడా జగన్తోనే ఉన్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్.